అంతవరకు చేసేటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశము లేదుగాక లేదనే మనం చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా. ఇబ్బంది కావద్దు కదా. ఎవరికైనా మేలు జరగడానికి కదా మనం చేసుకుంటాము ఏదైనా. ఇంట్లో అనుకూలించేటువంటి దానికి దీపారాధన, దైవము అనేటువంటిది మనం ఆరాధన చేసుకుంటాం, ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు. అలా చేసుకోవడంలో ఆంతర్యము ఇలా ఉన్నప్పుడు చేయటం కరెక్ట్ కాదు. మనము అపవిత్రత, మనం ఇంకా శుద్ధి కలగలేదు మనకంతా. ఎందుకు? ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో పురుడు అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఇంటి మనుషులు ఎవరూ చేసేదానికి అవకాశం ఉండదు. ఎవరు చేయాలి? ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు పిల్లలు అంటే ఎవరో బంధువులు వచ్చి ఉంటారు, కాన్పు కోసమని ఉంటారు. వాళ్ళు ఎవరూ చేసేదానికి లేదు కదా. ఆ ఇంటికంతా ఉన్నట్టే కదా. కనుక ఇంటికి శుద్ధి చేస్తే కానీ ఆ శుద్ధి కలిగినటువంటి ఇంట్లో మళ్ళీ మనము దీపారాధన అనేటువంటిది వెలిగించటానికి అవకాశము ఏర్పడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.